ఈరోజు మనం గడియారంలో సమయాన్ని చదవడం నేర్చుకుంటాము. ఇది గడియారం. ఈ చిన్న చెయ్యి గంట ముళ్ళు. ఈ పెద్ద చెయ్యి నిమిషాల ముళ్ళు. టైం చెప్పాలంటే ముందు చిన్న చెయ్యి చూడాలి, ఆ తర్వాత పెద్ద చెయ్యి చూడాలి. గడియారంలో ఈ సంఖ్యలన్నీ గంటలను చూపిస్తాయి. ఏ సంఖ్యలు? ఈ చిన్న చెయ్యి గంట ముళ్ళు. సమయం చెప్పాలంటే ముందుగా చిన్న చేతిని చూడాలి. ఒక్క గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు. గడియారంలో నిమిషాల గురించి తెలుసుకుందాం. ఒక్క నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60. 60 నిమిషాలు, ఒక్క గంట. సమయం చదవడం నేర్చుకుందాం. ఇప్పుడు సమయం ఎంత? మొదట చిన్న చెయ్యి చూస్తాము, ఆ తర్వాత పెద్ద చేతిని చూస్తాము. చిన్న చెయ్యి ఎక్కడుంది? ఇది 6 మరియు 7 మధ్య ఉంది. ఏ సంఖ్య ముందుగా వస్తుంది? మనం ముందుగా వచ్చే సంఖ్యను చూడాలి, కాబట్టి ఇది 6 గంటలు. ఇప్పుడు పెద్ద చేతిని చూద్దాం, అది ఎక్కడ ఉంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇది 15 దగ్గర ఉంది, కాబట్టి 15 నిమిషాలు. కాబట్టి సమయం 6 గంటల 15 నిమిషాలు. ఇప్పుడు సమయం ఎంత? మొదట చిన్న చెయ్యి, ఆ తర్వాత పెద్ద చేతిని చూస్తాం. చిన్న చెయ్యి ఎక్కడుంది? ఇది 7 ఇంకా 8 మధ్యలో ఉంది.
ఏ సంఖ్య ముందుగా వస్తుంది? మనం ముందుగా వచ్చే సంఖ్యను చూడాలి. కాబట్టి ఇది 7 గంటలు. ఇప్పుడు పెద్ద చేతిని చూద్దాం. అది ఎక్కడ ఉంది? ఇది 15 దగ్గరుంది. కాబట్టి సమయం 7 గంటల 15 నిమిషాలు. ఇప్పుడు సమయం ఎంత? మొదట చిన్న చెయ్యి, ఆ తర్వాత పెద్ద చేతిని చూస్తాము. చిన్న చెయ్యి ఎక్కడుంది? ఇది 8 ఇంకా 9 మధ్యలో ఉంది. ఏ సంఖ్య ముందుగా వస్తుంది? మనం ముందుగా వచ్చే సంఖ్యను చూడాలి. కాబట్టి ఇది 8 గంటలు. ఇప్పుడు పెద్ద చేతిని చూద్దాం. అది ఎక్కడుంది? ఇది 15 దగ్గరుంది. కాబట్టి సమయం 8 గంటల 15 నిమిషాలు. 9:15, 10:15, 10:30, 11:30, 3:45, 4:45. మాతో కలిసి నేర్చుకున్నందుకు ధన్యవాదాలు.